హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉండుంటారు. మీకేమిటండి మహారాజులు. మరి ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని చాలా మంది సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా చూస్తున్నారు. మరి నా మీద దయ ఉంచి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహోహోహో, లండన్ రెడ్డి తాడేపల్లి పార్టీ ఆఫీస్కు సుదీర్ఘ విరామం తర్వాత వచ్చాడు. ఎండాకాలం విడిదికని లండన్ వెళ్ళినా ఇక్కడికి వచ్చాక మాడు పగిలి ఎండలు ఇంకా ఉండడంతో జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. సరే ఎటు వెళ్ళాం కదా, మరో వారం 10 రోజులు ఆ లండన్ లోనే ఉందామా అంటే పాపం బెయిల్ మీద ఉన్నాడాయే. పర్మిషన్ ఇచ్చిందేమో కేవలం 15 రోజులు కాయే. అందుకేనేమో ఆ మంటతో ఆంధ్రాకు వచ్చి తాడేపల్లిలో సుదీర్ఘంగా 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పేరుతో పాత కాశీ మొదలి కథలన్నీ చెప్పుకుంటూ గడిపేశాడు. సరే అంతసేపు సోది మనం వినలేం కదా. ఆయన చెప్పిన పెట్ట కథల్లో 1-2 మనం కూడా ఇందాం. ఇదిగో జగన్ రెడ్డి, నీ గోలైందో చెప్పు. అది సరే, మీ వాళ్ళు గాడిదలు ఎక్కి ఊరేగుతూ అది పెట్రోల్ ధరలు తగ్గింపు కోసం చేస్తున్న పోరాటం అంటున్నారు. నువ్వేమంటావు? బస్సులు తగలబెట్టకపోతే ధర్నాలు కావంట. నేను కాదని నీ మాటలు. మరి ఎవరన్నారు ఈ మాట? మీ రప్ప బ్యాచా? నిజమేలే, వాళ్ళకి బర్త్డేలకి రక్తాభిషేకాలు వేట కొడవలతో జంతు బలులు అలవాటైపోయాయి కదా. మరి అంతే ఉంటది. ధర్నాలు చేయడంలోనూ శాడిజం కనిపించాలని కదా ఎద్దుల బండి మీద ఆటోలు ఎట్టి గాడిదలకు రక్తం వచ్చేలా కొట్టి మూగజీవాలను బాధ పెడుతున్నారు. బస్సులు తగలబెట్టే ఆలోచన కూడా ఉన్నాయా ఏంది కొంపదీసి? హత్యలతోనూ వెన్నుపోట్లతోనూ శవాలతోనూ కుట్రలతోనూ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మన డప్పు మనం కొట్టుకోకూడదయ్యా జగన్ రెడ్డి. ఎప్పటికీ అర్థమవుతుందో నీకు? ఎప్పుడు చూడు నిన్ను నీ పార్టీని చూసుకుని నువ్వు గర్వపడటం వల్ల పైసా ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు. క్యాడర్ గర్వంగా ఫీల్ అవ్వాలి. నీ పోరాటాలను చూసి జనం గర్వంగా ఫీల్ అవ్వాలి. నువ్వేమో అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పోరాటాల వీరుడివి. మరి వెనకటికి నీలాంటిడే మా చిన్నాన్న వేలు విడిసిన తమ్ముడు కొడుకు ఒకడు ఉండేవాడు. ఆడెప్పుడు అంతే, నేనే హీరోని, నేనే మంచోడిని, నేనే ఆపద్బాంధవుడిని అంటూ 10 చెప్పుకునేవాడు. కొన్నాళ్ళకి మా ఊరి జనం తనకి ఏం బిరుదు ఇచ్చారో తెలుసా? తొగ్లక్ అని. నీకు అలాంటి బిరుదు ఎప్పటికే ఇచ్చినట్లున్నారు కదా. మరి ఎందుకు ఈ తాపత్రయం? ఆ విలువలు, విశ్వసనీయత అనే సొల్లి కౌర్లు పక్కనెట్టి ఇదిగో కొత్తగా ఏమైనా చెప్పు. జగన్ మంచోడు కాబట్టి మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. తాతగారిని, మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే నువ్వు శాతగాని వాడివి. మీ కొడాలి నాని భాషలో చెప్పాలంటే సావట దద్దమ్మ, పిచ్చి పకోడీగాడివి అని. లేకపోతే ఏంది జగన్ రెడ్డి? రాయలసీమ పౌరుషాల సీమ అంటారు. నువ్వు తేడా వస్తే చెల్లిని తల్లిని క్షమించో, బాబాయిని ఏకంగా లేపిస్తున్నావు. మరి శత్రువులు అంటే అంత ప్రేమ ఎందుకు? ఆయన మీ తాతను చంపినోడిని మీ పార్టీలోనే చేర్చుకుని గొప్ప మానవతావాదిలో మారిపోయావుగా. సిగ్గు ఎగ్గు ఎవరికి లేవో జనానికి. ఇప్పుడు మా బాగా అర్థమవుతుందిలే జగన్ రెడ్డా. మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. మరి పరిటాల రావిని వేసేసింది ఎవరు? నువ్వు కాదా? మీ నాయన హయాంలో కాదా ఇది జరిగింది? మొద్దు సీను దగ్గర నుంచి మధ్యల చెరువు సూర్యు వరకు అందరూ ఎలా చనిపోయారు? సాక్ష్యాలు లేకుండా నువ్వు చేసిన మారణకాండ కాదా ఇది? ఓహో, మీ నాయన సైలెంట్, ఎవరికి తెలియకుండా ఏసేయాలని నేర్పాడా?
రాజకీయ హత్యలు చేయడం దెట్ట. ఎవరిని అడిగితే స్కూల్ పిల్లాడు కూడా టాక్కుని చెబుతాడు. ఇందాక మీ తాతను ఎవరో లేపేశారని తెగ సింపుకుంటా ఉన్నావుగా. మీ తాత మీద మీ తండ్రి కాంగ్రెస్లో ఉన్నప్పుడే రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు? మీ తాత ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? రాజారెడ్డి అంటే ఏంటో కడప జిల్లాలో ప్రతి గడప చెబుతుంది. ఫ్యాక్షనిజాన్ని పుణుకుపుచ్చుకున్న రాజారెడ్డి ఓ పుణ్యమూర్తి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు చూడు. అక్కడే నీ సత్యశీలత కనిపిస్తుందిలే జగన్ రెడ్డి. సాలే 2.5 గంటల ఈయనే ఓపిక లేదు. ఈ శాత కథలు ముగించు. శివరాఖరిగా ఏం చెప్తావు చెప్పు, బయలుదేరు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు గొడ్డళ్ళు గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. 77 ఏళ్ళ వయసు. ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతాను. రాష్ట్ర ప్రజలకు రావణాసురుడు ఎవరో, కీసుకుడు ఎవరో, రాక్షస పాలన అంటే ఏంటో మా బాగా తెలుసు జగన్ రెడ్డి. అందుకే 11 సీట్లు ఇచ్చి మూలను కూకోబెట్టింది. మర్చిపోయేవా? అంచేత ఇదిగో సిగ్గుపడాల్సింది బాబు గారు కాదు, నువ్వు. 151 నుంచి 11కి ఎలా పడిపోయానా అని సిగ్గుపడు. గొడ్డలితో బాబాయిని ఎందుకు వేయించానా అని సిగ్గుపడు. లక్షల కోట్లు జనం సొమ్ము ఎందుకు దోచుకున్నానా అని సిగ్గుపడు. అంతేగాని సిగ్గులేని నువ్వు అందరినీ సిగ్గుపడమనడం చాలా సిగ్గుసేటు. చెప్పినంత వరకు చాలే. ఇక ఏళ్ళు అవతల హెలికాప్టర్ వెయిటింగ్. ఎవర్రా అక్కడ? జగన్ రెడ్డి హెలికాప్టర్ ఎక్కడానికి ఓ పొడవాటిని ఇచ్చినట్టుకురండి. ఏళ్ళు ఆ పని మీద ఉండు.